అస్సలాము అలైకుం. ఈరోజు మీకు మంచి రెసిపీ తయారు చేసి చూపెట్టాలనుకున్నానండి. ఇంట్లో గోబీ ఆలు ఉండింది, చేసి చూపిస్తామని చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు, గోబీ, ఆనియన్, తర్వాత టమాటో ప్యూరీ. ఇది మసాలా కోసం అల్లం, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మిరియాలు. ఇది పోపు కోసము బిర్యానీ ఆకు, దాల్చిని, లవంగాలు 3, యాలక్కలు 2, ఒక పువ్వు, ఎండుమిర్చి 2 చేసి చూపిస్తాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక గోబీ ఫ్రై చేసుకోవాలండి. ఊరికే లైట్గా కాసింత పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేయాలి. ఆలు వేసుకుందాం. 2 ఆలు ఇలా లావుగా కట్ చేయాలండి. మన రెస్టారెంట్ స్టైల్లో ఆలు పెద్దగా ఉంటాయి కదా, ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకనే ఇలాగా పెద్దగా కట్ చేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇందులో మసాలా వేసుకున్నామండి. తేజ్పత్తా, చెక్క, ఏలక్కలు, పువ్వు, బిర్యానీ లవంగాలు. దీన్ని కూడా ఫ్రై చేస్తాము. తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. చేసుకోవాలండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, పెప్పర్, తర్వాత ధనియాలు. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇదే సీక్రెట్ అన్నమాట దీనికి. అల్లం, ఇలా వేగాక ఇందులో అది రుబ్బుకున్న మసాలా వేయాలండి.
ఇందులో టమాటా ఊరిపోతుంది. ఎక్కువ నైస్గా చేసుకోకూడదండి. టమాటా కొద్దిగా కనపడేలాగానే బరక చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముఖ్యమైన మసాలాలు కలుపుకుందాం. పసుపు, కొద్దిగా కారం, ఉప్పు, ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్, 1 స్పూన్. ఎండుమిర్చి, కొద్దిగా వాటర్ వేయాలండి, ఎక్కువ లేదు. ఒక చిన్న కప్పు. మూత పెడదాం. ఇప్పుడు ఇందులో ఆలు గోబీ వేసేస్తాం. ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకున్నామండి. లిడ్ పెట్టేస్తాను. ఒకే ఒక విజిల్ వచ్చే వరకు పెట్టాలండి. ఎక్కువ పెడితే అది మ్యాష్ అయిపోతుంది. అంతేనండి, టేస్టీగా ఆలు గోబీ తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో పెట్టండి.